హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఫ్లేవర్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి నేను చెప్పిన స్టైల్లో చేయండి. ఫస్ట్ కొంచెం పుదీనా అండి, చాలా కొంచెం పుదీనాలో ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీకి కొట్టుకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తే ఒక స్పూన్ వచ్చి నెయ్యి ఆయిల్ సరిపోతుందండి. దాంట్లోనే దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోండి, మసాలా దినుసులన్నీ. తర్వాత దాంట్లోనే ఎర్రగడ్డలు కూడా వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి ఎర్రగడ్డలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1 స్పూన్ వేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఒక టమోటా వేస్తా ఉన్నానండి. ఒక పెద్ద టమోటా ఒకటి సరిపోతుందండి వెజిటేబుల్ రైస్కి. అప్పుడే మనం మిక్సీకి కొట్టుకున్నాం కదా పుదీనా పచ్చిమిరపకాయల పేస్టు, దాన్ని కూడా వేస్తూ ఉన్నానండి. చూశారు కదా ఎంత తక్కువ పేస్టో, చాలా కొంచెం చాలండి పుదీనా. మరి ఎక్కువ వేసారంటే మీకు పుదీనా రైస్ ఫ్లేవర్ వచ్చేస్తుంది, అది బాగుండదండి. అందుకని తర్వాత కొంచెం బీన్స్, క్యారెట్ అండి, పొటాటో ఉంటే పొటాటో కానీ క్యాలీఫ్లవర్ కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేయించుకోండి. దీంట్లో నేను మిల్ మేకర్స్ కూడా వేస్తూ ఉన్నానండి. ఇది కూడా వేసారంటే చాలా బాగుంటుంది టేస్ట్ అండి. చూసారు కదా బాగా మగ్గినాయి. ఇప్పుడు మిల్ మేకర్స్ని ఏం చేస్తారంటే ముందే వేడి నీళ్ళల్లో బాగా ఉడకపెట్టుకొని బాగా పిండేసి మిల్ మేకర్స్ని వేసుకోండి. వాటర్ ఎక్కువ ఉంటుంది మిల్ మేకర్స్లో ఉడికినప్పుడు. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు కర్డ్ వేస్తూ ఉన్నానండి. కర్డ్ వేసారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇప్పుడే వేసుకునేయండి, ఎందుకంటే మీకు ఉప్పు అంతా కూడా వెజిటేబుల్స్కి బాగా పడుతుందండి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్నారంటే. చూసారు కదా బాగా వేగుతూ ఉంది. ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వేస్తూ ఉన్నానండి. 2 టీ స్పూన్స్ అండి. 1 స్పూన్ వచ్చి కారము, 1 స్పూన్ వచ్చి గరం మసాలా అండి. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అప్పుడే నానబెట్టుకోండి బియ్యం. ముందుగానే ఒక అరగంట నానబెట్టేసుకున్నారంటే మీకు బాగా నానుతాయండి బియ్యము. చూసారు కదా బాగా వేయించేసాను. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టిన బియ్యం ఉంది కదా, బియ్యము నీళ్ళు 2 వేసేస్తా ఉన్నానండి కలిపి. నేను 2.5 గ్లాసు బియ్యం తీసుకున్నానండి. ఇవి మామూలు బియ్యమే అండి, బుల్లెట్ రైస్ అంటారు వీటిల్ని. 2.5 గ్లాస్కి 6 గ్లాసులు నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయండి నాకు. దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని నిమ్మరసం వేసుకునేసేయండి. నిమ్మరసం కూడా వేసారంటే చాలా పొడి పొడిగా వస్తుంది మీకు రైస్ మాత్రము. నేను ఒక 4 విజిల్స్ ఇచ్చినానండి, ఎందుకంటే ఈ మామూలు బియ్యం కాబట్టి 3 ఇచ్చినారంటే మరీ బియ్యంగా ఉంటుంది రైసు. నేను 4, 5 కూడా ఇస్తానండి, మీకు మేము మరీ మెత్తగా అయిపోదు. 4 ఇచ్చుకోండి సరిపోతుంది కరెక్ట్గా. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడిగా తిన్నారంటే. దీనికి రైతా కూడా పక్కన పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. అంతే అండి, వెజిటేబుల్ రైస్ రెడీ అండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.